గుంటూరుకు నిరంతర నీటి సరఫరా కోసం ఉద్దేశించిన బృహత్తర ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అడుగులు వేగంగా పడటం లేదు. నగరంలోని తాగునీటి సరఫరాను స్థిరీకరించేందుకు ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన సమగ్ర మంచినీటి సరఫరా పథకం గడువు దాటి 2 ఏళ్లు గడుస్తున్నా ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. పథకం పూర్తి కాకపోవడం వల్ల శివారు కాలనీలు తాగునీటి సరఫరా లేక గొంతెండుతున్నాయి. రాష్ట్రంలోనే మూడో పెద్ద నగరమైన గుంటూరుకు అందుబాటులోనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ ఎప్పుడూ నీటికి చింతే. ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరు ఛానల్ ద్వారా నగరానికి తాగునీరు వస్తుంది. గుంటూరు వాహినిగా పిలిచే ఈ పథకం పూర్తి స్థాయిలో అవసరాలను తీర్చలేకపోవడం వల్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో సమగ్ర తాగునీటి పథకాన్ని ప్రతిపాదించారు. 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 460 కోట్లతో విజయవాడ నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకురావడంతో పాటు గుంటూరులోని రిజర్వాయర్లను హెడ్ ట్యాంకులు నిర్మించాలని ప్రతిపాదించారు. గుంటూరులో ఇప్పటికే 25 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా ప్రపంచ బ్యాంక్ నిధులతో కొత్తగా మరో 18 నిర్మించాలని నిర్ణయించారు. నీటిని శుద్ధిపరిచే సంపులను నిర్మించడంతో పాటు కొత్తగా కొన్ని చెరువులను అభివృద్ధి చేశారు. 2015 ఫిబ్రవరి నాటికే పూర్తి కావాల్సిన ఈ పథకం గడువును 2016 ఆగస్టుకు పెంచారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టత కూడా లేదు. విజయవాడ నుంచి పైప్ లైన్లు వేయడానికి మధ్యలో 2 చోట్ల, గుంటూరు నగరంలో మరో 2 చోట్ల రైల్వే ట్రాక్ అడ్డుపడుతోంది. ట్రాక్ కింద నుంచి పైప్ లైన్ వేయడానికి కార్పొరేషన్ రైల్వే శాఖతో ఉన్న సమస్యను పరిష్కరించుకోవడంలో చాలా ఆలస్యం జరిగింది. ట్రాక్ వద్ద పనులను రైల్వే మాత్రమే చేపట్టాల్సి ఉండటం వల్ల ఇప్పుడు ఆ శాఖ టెండర్లు పిలిచింది. తెక్కెళ్లపాడులోని ప్రధాన రిజర్వాయర్ నుంచి నగరానికి నీటిని తరలించడానికి 16వ నెంబర్ జాతీయ రహదారి కింద నుంచి పైప్ లైన్ వేయాల్సి ఉంది. ఈ 2 చోట్ల మినహా మిగిలిన పనులన్నీ అయిపోయాయని, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపు లైన్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. 95% ఇంటేక్ వెల్ కానివ్వండి, రిజర్వాయర్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ కావడం జరిగింది. మనకి ఒకటి రైల్వే క్రాసింగ్ దగ్గర ఒకటి పెండింగ్ ఉంది. దానికి సంబంధించి అమౌంట్ కూడా మనం రైల్వే డిపార్ట్మెంట్కి కట్టడం జరిగింది. వాళ్ళు టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు. ఆ టెండరు ఫైనలైజేషన్ స్టేజ్లో ఉంది. అది ఫైనలైజ్ చేసి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారానే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అక్కడ వరకు అది బహుశా ఒక 2-3 మంత్స్ పట్టేదానికి అవకాశం ఉంది. గుంటూరులో ప్రస్తుతం 1,17,000 తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి. సరఫరా ఓ మోస్తారుగా ఉంటోంది. 80% ప్రాంతాలకు గంటసేపు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నారు. శివారు ప్రాంతాలకు శుద్ధ జలం అందించడంతో పాటు నిరంతరం నీటిని అందించే లక్ష్యంతో ఈ కొత్త ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికీ గుంటూరులో స్వర్ణభారతి నగర్, మగ్ధూమ్ నగర్, యానాది కాలనీ వంటి ప్రాంతాలతో పాటు నగరపాలక సంస్థలో కొత్తగా విలీనమైన 10 గ్రామాలకు తాగునీటి సరఫరా లేదు. ఇప్పటికే ఆలస్యమైన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.